ప్రొటెక్షన్ ఈ మాట చాలామంది నోట ఈ మధ్య వినిపిస్తోంది. మన డేటా ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది. మన ఆధార్ కార్డులో మన డేటా ఉంటుంది, మన ఆన్లైన్ బ్యాంకింగ్లో మన డేటా ఉంటుంది, మన రేషన్ కార్డ్కి మనం అప్లై చేసిన మన డేటా ఉంటుంది, ఆన్లైన్లో ఒకటి కొన్నా అమ్మినా మన డేటా ఉంటుంది. ఇలా అనేక చోట్ల ఈ డిజిటల్ వరల్డ్ పరిధి వల్ల మన డేటా విపరీతంగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. డేటా ప్రొటెక్షన్ అనే మాట కేవలం మన దేశానికే అవసరమైన మాట కాదు, ప్రపంచవ్యాప్తంగా. అంక్టాడ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 194 దేశాల్లో 137 దేశాల్లో ఏదో ఒక విధంగా ఏదో ఒక రకమైన డేటా ప్రొటెక్షన్ చట్టాలు అయితే ఉన్నాయి, డేటా ప్రొటెక్షన్ రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే భారతదేశంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనకి ఎటువంటి ప్రాపర్ చట్టం లేదని చెప్పొచ్చు. ఇలాంటి వరకు మనం చూస్తే యూరోపియన్ యూనియన్లో జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని థాయిలాండ్ వాళ్ళు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి చేసుకున్నారు, బ్రెజిల్ వాళ్ళు జనరల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ లా ఒకటి చేసుకున్నారు. ఇలా 194 దేశాల్లో 137 దేశాలు ఏదో ఒక విధంగా ప్రైవసీ లాసు డేటా ప్రొటెక్షన్ చట్టాలు చేసుకున్నాయి. భారతదేశంలో ఈ డేటా ప్రొటెక్షన్కి కొత్తగా తెల్లవారిందని చెప్పొచ్చు. మొన్న జూలై 5వ తారీఖున యూనియన్ క్యాబినెట్ డేటా ప్రొటెక్షన్ డ్రాఫ్ట్ బిల్లును రిలీజ్ చేసింది. అసలు ఈ డేటా ప్రొటెక్షన్ డ్రాఫ్ట్ బిల్లు ఏంటి, దీని వెనకాల కథ ఏంటో ఒకసారి చూద్దాం. 2017లో మనకి పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక జడ్జిమెంట్ వచ్చింది. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని. ఆంతరంగిక గోప్యత అనేది ప్రాథమిక హక్కు అనమాట. గోప్యత హక్కు ప్రాథమిక హక్కుగా వచ్చింది 2017లో. ఆ తర్వాత భారతదేశంలో డేటా ప్రొటెక్షన్, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. దానికోసం శ్రీకృష్ణ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ అనేక సిఫార్సులు ఇచ్చింది అనమాట డేటా ప్రొటెక్షన్ మీద. ఆ సిఫార్సుల మేరకు మనం ఒక బిల్లు కూడా తీసుకొచ్చాం. అంటే ఆ సిఫార్సులు ఒక బిల్లు రూపంలో బయటకు వచ్చాయి, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన బిల్లు రూపంలో. ఆ బిల్లు జాయింట్ కమిటీ పార్లమెంటరీ కమిటీకి ఇస్తే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వాళ్ళు మనకి 81 రిఫార్మ్స్, ఆ బిల్లో 81 సంస్కరణలు తీసుకొచ్చారు, 81 అమెండ్మెంట్స్ రికమెండ్ చేశారనమాట. దానిలో కొన్ని డేటా లోకలైజేషన్ గురించి, ఏదైతే చాలా సెన్సిటివ్ డేటా ఉంటుందో అది లోకల్ ఇండిజినస్గా స్వదేశీయ సెన్సార్స్ దీనిలోనే ఉండాలి, స్వదేశీయ పరిధిలోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, మన దగ్గర మన స్టోరేజెస్లోనే ఉండాలని చెప్పడం జరిగిందనమాట. అది డేటా బయటికి వెళ్ళకూడదు, బయట ఎక్కడ స్టోరేజ్ అయ్యకూడదు, మన దగ్గరే ఉండాలి అని చెప్పి దాన్నే డేటా లోకలైజేషన్ అంటాం. సో అయితే ఈ డేటా లోకలైజేషన్ సంబంధించి ఈ క్లాజెస్ వల్ల స్టార్టప్ కంపెనీస్ ఇబ్బంది పడతాయేమో, బిజినెసెస్లో ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా పోతాయేమో అనే దాని మీద చాలా భయభ్రాంతులకు గురయ్యారనమాట. ఆ తర్వాత ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ మీద చాలా అభ్యంతరాలు వచ్చేసరికి ఆ బిల్లుని వెనక్కి తీసేసుకున్నారు, డేటా ప్రొటెక్షన్ బిల్ని. సో ఆ తర్వాత కొత్తగా డేటా ప్రొటెక్షన్ బిల్ 2021 అని చెప్పి ఇంకొక బిల్ తీసుకొచ్చారు. ఆ డేటా ప్రొటెక్షన్ బిల్ 2021కి సంబంధించి రకరకాల స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేసి దానికి సంబంధించి ప్రజల ఒపీనియన్స్ తీసుకుని డేటా ప్రొటెక్షన్ బిల్ 2022 అనేది మొన్న జూలై 5వ తారీఖున క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు పార్లమెంట్ ముందుకి ప్రవేశపెట్టబోతున్నారనమాట. సో దీనికి సంబంధించి ఈ కొత్త బిల్లులో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. పాత డేటా ప్రొటెక్షన్ బిల్తో పోలిస్తే కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లో చాలా మార్పులు ఉన్నాయి, కొంత సరళమైందని చెప్పొచ్చు. కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లో 30 క్లాజెస్ ఉన్నాయి, 30 క్లాజెస్. అండ్ పాత డేటా ప్రొటెక్షన్ బిల్లో మనం చూస్తే పర్సనల్ డేటాని క్రిటికల్ డేటా, సెన్సిటివ్ డేటాగా డివైడ్ చేశారు. ఏదైతే క్రిటికల్ డేటా ఉందో అది కేవలం స్వదేశీయంగా ఉన్న సర్వర్స్లోనే భద్రపరచాలి. కానీ కొత్త డేటాలో అలాంటి డివిజన్స్ ఏమీ లేవన్నమాట. పాత డేటా ప్రొటెక్షన్ బిల్ ప్రకారం డేటా ప్రొటెక్షన్ అథారిటీని ఒకటి కాన్స్టిట్యూట్ చేయాలి. కానీ కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లు ప్రకారం నేషనల్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా, డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒకటి క్రియేట్ చేయబోతున్నారు. ఈ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎవరైనా కంప్లైంట్స్ ఇచ్చుకోవచ్చు ఈ బోర్డుకి. ఈ బోర్డు నుంచి దాటి వెళ్ళాలంటే అపీల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే ఈ బోర్డుకి సంబంధించి ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే మనం హైకోర్టుకి అపీల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత పాత డేటా ప్రొటెక్షన్ బిల్లో మనకి డేటా లోకలైజేషన్ మీద స్పెసిఫిక్ క్లాజెస్, స్పెసిఫిక్ ఫోకస్ ఉండేది. కానీ కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లో ఆ డేటా లోకలైజేషన్ అనే కాన్సెప్ట్ని చాలా వరకు డైల్యూట్ చేసేసారని చెప్పొచ్చు. ఎవరి డేటా అయితే భద్రపరుస్తున్నారో ఆర్ ఎవరి డేటా అయితే తీసుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా తీసుకుంటున్నారు అనుకోండి, నేను డేటా ప్రిన్సిపల్ అవుతాను. ఎవరైతే నా డేటాని సేకరిస్తున్నారో లేదా ఎవరైతే నా డేటాని ఇంటర్నెట్ ఫార్మాట్లోనో ఇంకో ఫార్మాట్లోనో తీసుకుంటున్నారో, ఆన్లైన్ ఫార్మాట్లో, వాళ్ళు డేటా ఫిడ్యూషియరీ అవుతారు. ఎప్పుడైతే డేటా బ్రీచ్ జరిగింది, డేటా వయోలేషన్ జరిగింది అని తెలుస్తుందో విత్ ఇన్ 72 hours దానికి సంబంధించి ఇమీడియట్గా మనకి కంప్లైంట్ రైజ్ చేయాలన్నమాట. ఒకవేళ
ఆ డేటా ఫిడ్యూషరీ కంప్లైంట్ తీసుకురాకపోతే బయటికి, లేదా ఇష్యూని బయటికి తీసుకురాకపోతే, ప్రాపర్ అథారిటీకి రిప్రజెంటేషన్ చేయకపోతే కొత్త లా ప్రకారం హెఫ్టీ ఫైన్స్ ఉంటాయి, చాలా హెవీ పెనాల్టీస్ ఉంటాయి అన్నమాట, హై పెనాల్టీస్ ఉంటాయి. అయితే పాతదానికి కొత్తదానికి తేడా ఏంటంటే, పాత బిల్లో క్రిమినల్ ఛార్జెస్ చాలా కఠినంగా ఉంటాయి, దీనిలో క్రిమినల్ ఛార్జెస్ లేవన్నమాట. సో పెనాల్టీస్ హైగా ఉన్న క్రిమినల్ ఛార్జెస్ లేకపోవడం వల్ల ఈ కొత్త బిల్లు డేటా ప్రొటెక్షన్ డైల్యూట్ చేస్తుందని చెప్పి చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మినహాయింపులు ఇవ్వచ్చు. ఏదైతే ఇంపార్టెంట్ డేటా ఉందో, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ, దేశం యొక్క భద్రత కోసం, దేశం యొక్క సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాలకు సంబంధించిన డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, అతనికి సంబంధించిన డేటా మనకు ఒకటి కావాలి, అతను నా డేటా వయోలేట్ అయిపోయింది, నా డేటా ప్రైవసీ అని అనకూడదు అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైన కారణాల దృష్ట్యా కొన్ని ప్రత్యేకమైన డేటాకి మినహాయింపు ఇచ్చి డేటాని బ్రీచ్ చేసి ఆ డేటాని తెలుసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి అధికారం కూడా ఈ కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లో గవర్నమెంట్కి ఉంది. గవర్నమెంట్ కొన్ని డేటాకి సంబంధించిన సమాచారాన్ని సేకరించే పవర్ గవర్నమెంట్కి ఉంటుంది అనమాట. గవర్నమెంట్ అధికారాన్ని కొన్ని ఏజెన్సీస్ కూడా ఇవ్వచ్చు. ఈ కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్ గురించి అనేక రకాల విమర్శలు కూడా వస్తున్నాయి. మొదటిది, ఈ కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లో చాలా వేగ్ టర్మ్స్, అర్థం పూర్తి స్థాయిలో డెఫినేషన్స్ ఇవ్వకుండా ఉన్న టర్మ్స్ ఉన్నాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్, డీమ్డ్ కన్సెంట్, ఇలాంటి టర్మ్స్ పూర్తి స్థాయిలో డెఫినేషన్ ఇవ్వకపోవడం వల్ల చాలా అంబిగ్యూటీస్కి, మిస్యూజ్కి అవకాశం ఉందని అంటున్నారు. రెండోది, ఇంతకుముందు పాత బిల్లో డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఉండేది, దాన్ని ఇప్పుడు డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాగా చేశారు. ఈ బోర్డ్ ఆఫ్ ఇండియాలో గవర్నమెంట్ పెత్తనం ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఇది ఇండిపెండెంట్గా పనిచేయదని ఒక అపవాదు కూడా ఉందన్నమాట. తర్వాత మూడోది, డేటా లోకలైజేషన్. ఈ కొత్త బిల్లో డేటా లోకలైజేషన్ అనే కాన్సెప్ట్ని సరిగ్గా ప్రస్తావించకపోవటం, డైల్యూట్ చేయటం వల్ల ఏదైతే పర్సనల్ క్రిటికల్ డేటా ఉందో అది లోకల్గా స్టోరేజ్, దీనిలో ఉండకుండా అది బయటికి వెళ్ళిపోయే అవకాశం, అంటే విదేశాలకి మన పర్సనల్ డేటా వెళ్ళే అవకాశం కూడా ఉందన్నమాట. సో దానికంటే ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రైట్ టు బి ఫర్గాటెన్ డేటా పోర్టబిలిటీ. ఇప్పుడు విదేశాల్లో కొన్ని హక్కులు ఉన్నాయి, మన డేటా ఎక్కడ ఉండకూడదు, ఇంటర్నెట్లో మనది ఎక్కడ దొరకకూడదు అన్నప్పుడు యూ హ్యావ్ ఎ రైట్ టు బి ఫర్గాటెన్. ఓకే, రైట్ టు ఫర్గాట్ అనే కాన్సెప్ట్ భారతదేశంలో కూడా ట్రై చేస్తున్నారు, కానీ భారతదేశంలో అది ఇవ్వట్లేదు. డేటా పోర్టబిలిటీ అంటే ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి మన దేశాన్ని ట్రాన్స్ఫర్ చేయటం, ఇలాంటి హక్కులని ఈ బిల్లు ప్రస్తావించలేదన్నమాట. దాని తర్వాత డేటా ప్రొటెక్షన్ ఫండ్, ఏదైతే పెనాల్టీస్ ద్వారా, ఫైన్స్ ద్వారా డబ్బులు వస్తాయో ఆ ఫండ్ని డేటా ప్రొటెక్షన్కి వాడాలని చెప్పి పాత బిల్లు ప్రస్తావిస్తుంది, కానీ కొత్త బిల్లు దాని గురించి మాట్లాడలేదు. సో ఇవన్నీ కూడా కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లో సవాళ్ళు అని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.